దేవుడు మనకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఉపవాస ప్రార్థన దినాన మనకు మన కుటుంబాలకు ఏది అవసరమో ఏది అవసరమో దేన్ని బట్టి కలవరపడుతున్నామో ఏ విషయంలో అయితే మనం బంధింపబడిన అనుభవంలో ఉన్నామో దాని విషయమై ఇటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. జకరియా గ్రంథం 11వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు మనం ధ్యానిద్దాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. చాలా జాగ్రత్తగా ముఖ్యంగా మీ స్థితి మీ పరిస్థితి ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు మీతో మాట్లాడుతున్న మాట. ఆయన అంటున్నాడు, ఏమని? నేను కనులారా చూస్తేనే కనుక ఆయన చూస్తున్నాడట. మనం దేనిని బట్టి బంధింపబడ్డాము, దేనిని బట్టి భయపడుతున్నాము, దేనిని బట్టి ఏ విషయంలో అయితే మన జీవితంలో నెమ్మది లేకుండా కలవరమైనటువంటి పరిస్థితులు కలిగించేవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తరుముట కొరకై దేవుడు ఒక ప్రత్యేకమైన దండును ఏర్పాటు చేశాడు. మనం అడిగితే ఆయన ఇచ్చేది కాదు. ఆయన కళ్ళు దృష్టి మన పైన ఉన్నది కనుక అనుగ్రహిస్తున్నటువంటి కృప. ఇది మనం ఏర్పాటు చేసుకోగలిగినటువంటి అనుభవం కాదు, దేవుడే ఏర్పాటు చేస్తారు. మనని బలహీనపరచడానికి, మనని రుగ్మతలో నిలిచే విధంగా చేసేవి ఏదైతే ఆటంకాలు అనుగ్రహించే అపవాది యొక్క అనుచరులు ఉన్నారో ఆ అనుచరులను తోలివేయడానికి మన శక్తి, మన బలం, మన తెలివి, మన జ్ఞానం ఏది పని చేయట్లేదు. కాబట్టి మన స్థితిని చూసినటువంటి దేవుడు ఎక్కడ చూస్తున్నాడో కనువారా చూస్తున్నాడు. అలా చూసినటువంటి దేవుడు తానే ఒక ప్రత్యేకమైన తండ్రిని ఏర్పాటు చేసి కరుణుతున్నాడు. చెప్పండి, నేను ఒక పూర్తి విశ్వాసం రావాలి. మాట తిన్న తర్వాత నా కుటుంబాన్ని పాడు చేయడానికి, నా కుటుంబాన్ని కుండ తీయడానికి, నా కుటుంబంలో నెమ్మది లేకుండా కలవర పెడుతున్నటువంటి ఈ సమస్యను చూసి ఏ మనుషుడు నాకు సహాయం చేస్తాడు, ఎవరు నా కుటుంబాన్ని చూస్తారు, ఎవరు నా కుటుంబాన్ని పట్టించుకుంటారు, ఎవరు అన్న మనస్సు కలిగినటువంటి వ్యక్తిగా నా ఆలోచన ఎరిగిన దేవుడు, నా హృదయం ఉన్నటువంటి వేదన ఎరిగిన దేవుడు రోజు నా దేవుడు అంటున్నాడు. ఏమని? నేనే నీ కొరకు ప్రత్యేకమైన దండుని ఏర్పాటు చేస్తాను. మంచి గొప్ప దేవుడు ప్రారంభిస్తున్నాం. అర్థమవుతుందా? సియోను నివాసులారా ఏంటిదంట? అదే ఇప్పుడు ఎందుకు నీ పక్షాన యుద్ధం చేయడానికి ఒక దండు ఉన్నది, నీ పక్షాన పోరాడడానికి దేవుడి సైన్యం ఉన్నది. దేవుడే నీ పక్షాన యుద్ధం చేయాలని సిద్ధపడ్డాడు కనుక నువ్వు ఎలా ఉండాలిగా? దుఃఖంతో ఉండదు, కన్నీళ్లతో ఉండదు, వేదనతో ఉండదు. ఎందుకంటే నీ బాధ్యతని, నీ కుటుంబ బాధ్యతని, నీ పరిస్థితులన్నింటినీ కూడా నా దేవుడే తీసుకుంటున్నాను అన్నాడు కనుక ఆయన అంటున్నాడు. ఏమని? నీకు సంతోషంగా ఉంది. ఎట్లా? బహుగా సంతోషంగా ఉంది. లోకంలో ఉన్న మనుషుల వల్ల నీ సంతోషం ఉండదు. నీ సంతోషం నా యందు పరిపూర్ణం కావాలి. మిక్కిలి సంతోషం, బహుగా సంతోషించే అనుభవం రావాలి. ఎట్లుండాలి? ఉల్లాసంగా ఉంటాడు. ₹1 కోటి లేకపోతే ఎక్కడ ఆగుతుందా? వాడి కాలు నిలుపుతుంది. ఎంత హడావిడితో అట్లా దేవుడిని కలిగిన నీవు అంత ఉల్లాసంగా ఉండాలి. నేను చూసి అసలు ఏమైంది, ఈ సంతోషానికి గల కారణం ఏంటిది, ఈ ఆనందానికి గల కారణం ఏంటిది అని నేను చూసిన వెంటనే ప్రశ్నించే రీతిగా ఉండాలి తర్వాత. అలాంటి ఉల్లాసవంతమైన సంతోషకరమైనటువంటి వ్యక్తిగా సాగాలి. ఇంకా నీ రాజు ఎవరు తెలుసా? నీతి పరుడు. ఎందుకంట రక్షణ గలవాడు అంటే నిన్ను రక్షించడానికి ఆయన శక్తి కలిగిన వాడు. నీకు తప్పకుండా రక్షణ ఆయనలో ఉన్నది, అది పరిపూర్ణం అవుతుంది. నీకేమున్నది? రక్షణ ఉన్నది. నిన్ను కాపాడే దేవుడు నీకున్నాడు. నీకు రక్షకుడైనటువంటి దేవుడు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావు.
ఆ, గాడిదను ఆ, గాడిద పిల్లడు ఎక్కి ఆ. నీ యొద్దకు వస్తున్నాడు. ఆయన ఏం చేస్తాడట? నీ వద్దకు వస్తున్నాడు. ఈ లోకంలో మీ దగ్గరికి ఎవరు వచ్చినా రాకున్నా యేసయ్య మాత్రం మీ దగ్గరికి వస్తానని ఈ వాగ్దానపూర్వకంగా చెబుతున్నటువంటి మాట. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట పలికినప్పుడు పరిస్థితి ఎట్లుందో తెలుసా? మొత్తం యెరూషలేము ప్రాంతం అంతా, దేవుని ఆలయం ఉన్న ప్రతి గోడ అంతా కూలిపోయి రాయి మీద రాయి నిలవని పరిస్థితుల మధ్య ఆ పట్టణం అంతా ఏమైపోయినది? నాశనం చేయబడిన అనుభవంలో ఉన్నది. అలాంటి అనుభవం కలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుని ఆత్మ చేత జకర్యాకు దర్శనమిచ్చి పలుకుతున్నటువంటి మాటే. ఇది సాధారణమైనటువంటి మాటగా తీసుకోవడానికి వీల్లేదు. నా దేవుడే నీ స్థితిని, నీ నాశనమైన పరిస్థితిని చూసి, నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని చూసి, నువ్వు పోగొట్టుకున్న ఆనందాన్ని చూసి, ఆరోగ్యాన్ని చూసి, అవమానాన్ని చూసి, అన్ని విషయాలలో నీకు సహాయం చేయడానికి ఆయన దండుని మాత్రమే కాదు, డైరెక్ట్ గా ఆయనే నీ ఇంటికి రావాలని ఇష్టపడుతున్నాడు. ఆయనే నీ వద్దకు రావాలని ఇష్టపడుతున్నాడు. ఇంకా ఇశ్రాయేలులో ఆ, రథములనుండా ఆ, నేను చేసేదను. ఆ, యెరూషలేములో ఆ, పురములనుండా చేసేదను. ఆ. యుద్ధము తెలియదు లేకుండా పోవును. ఏంటంట? ఏ విధమైనటువంటి యుద్ధ వాతావరణాన్ని రేపడానికి బలం కలిగినటువంటి ఉన్నాయో అవన్నీ లేకుండానంట. నువ్వు దేనికి బట్టి భయపడుతున్నావు, ఎవరిని బట్టి భయపడుతున్నావు, ఏ విషయం కొరకు భయపడుతున్నావో అవేవి కూడా నీ కంటికి ఏం కావు. యుద్ధ వాతావరణం సంబంధించిన ఏది కనబడడానికి కనబడకుండా ఆయన చేసే దేవుడిగా ఉన్నాడు. ఇంకా నీ రాజు ఈ రాజు సమాధాన వార్త ఆ, అన్యజనులకు ఆ. తెలియజేసి ఏంటంట? మీ కుటుంబాన్ని అన్ని విషయాలు ఏం చేస్తాడో సమాధాన పరుస్తాడు. అది మాత్రమే కాదు, అది అన్య జనుల మధ్య దాన్ని ఏం చేస్తాడో తెలియజేయాలి. నీ సాక్ష్యాన్ని ఈరోజు నువ్వు ఏ మనుషుల మధ్య కృంగిపై అవమానించబడి ప్రతికూలంగా ఉన్నదని స్థితి, ఆ స్థితి నుండి విడిపించి నిన్ను రక్షించి నిన్ను కాపాడి నీకు క్షేమాన్నిచ్చి ఆయననే జోక్యం చేసుకొని నీ దగ్గరికి వచ్చి నీ శత్రువును తరిమి కొట్టి నీకు సమాధానాన్ని ఇచ్చి సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఇంకా సముద్రము నుండి ఆ, సముద్రం వరకు ఆ, ఉత్తరీస్ నది మొదలుకొని ఆ, ఉత్తర వరకు ఆ. అతడు ఏడును. ఏంటంట? నీకు సంబంధించిన ప్రతి దానిని కలిగిన దాన్ని అంతటిని కూడా దేవుడే ఏర్పాటు చేస్తాడు. అంటే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని, నీకు సంబంధించిన ప్రతిదీ ఏలడానికి నువ్వేమి ఆయనకు అవకాశం ఇస్తాడు. కొన్ని ఇంటిలోకి ఉంటాయి ఏమని, ఈ గృహమునకు అధికారి ఏసే అని చెప్పేశారు. బోర్డు మాత్రం, కానీ అక్కడ పెత్తనం అంతా ఆగదు. అర్థమవుతుందా? అక్కడ పెత్తనం అంతా ఏసే అసలు అవకాశమే ఇయ్యదు. కానీ మనం అలా ఉండడానికి వీలు. ఆ దేవుడు అంటున్నాడు, నేను ఏలుబడి చేస్తాను. దేవుడే ఏలుబడి చేస్తే మన వ్యాపారం ఎలా ఉంటుంది, మన ఉద్యోగం ఎలా ఉంటుంది, మన పరిస్థితులు ఎలా ఉంటాయి, మన కుటుంబం ఎలా ఉంటుంది. మన ఆలోచనలో ఆయన ఆలోచన ఎంత ఉంటే అంటున్నాడు, భూమికి ఆకాశం ఎంత ఉన్నతమైనదో నా ఆలోచన అంత ఉన్నతమే. మనము ప్రస్తుతాన్ని ఆలోచిస్తాం, దేవుడు భవిష్యత్తును ఆలోచిస్తాడు. అందుకే మనము మన స్థితిగతులు, మన పరిస్థితులు అన్నిటి మీద ఎవరికి అధికారం వేయాలి? దేవుడికి అధికారం వేయాలి. అయ్యా, నా వ్యాపారాన్ని చేతికి అప్పచెప్తున్నాను, ఎంత లాభసాటితో నాకు జీవించి ఆశీర్వదించి నడిపిస్తావో నీ ఇష్టం. నా పిల్లలను నీ చేతికి అప్పచెప్తున్నా, వారి భవిష్యత్తు ఎలా రూపుదిద్దుతావో నీ ఇష్టం. నా కుటుంబ పరిస్థితులు అన్ని నీ చేతికి అప్పచెప్తున్నాను ప్రభా, నా కుటుంబాన్ని ఎలా నడిపిస్తావో నీ ఇష్టం. అయ్యా, నీ ఆత్మ ప్రేరేపణ చేత నడిపించాడు, నీ వాక్కు శక్తి చేత నడిపించాడు. నన్ను, నా కుటుంబాన్ని ఏర్పాటు చేయండి ప్రభా. నేను నా కుటుంబానికి నాయకుడిగా ఉన్నాను, న్యాయాధిపతిగా ఉన్నాను. ఎందుకంటే నా దేవుడు కూడా తెలుసా, నీతిపరుడు. హల్లెలూయా. అన్యాయమైనది ఏది రాజ్యకుండా అద్భుతమైన కృపను అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడికి మనం ఏమి ఇవ్వాలి? ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలి. ఇంకా చదువు. మరియు నీవు చేసిన నిబంధన ఆ, చట్టమును బట్టి ఆ, తాము పడిన నీరు చేతి తోపుటం నుండి ఆ, తిరగొట్టబడిన వారి
నీ మాటని ఆ, నేను వినిపించగలను. తప్పకుండా పరిస్థితి గుంతలో పడినట్టున్నదా, చెరపట్టబడినట్టున్నదా, వారిని నేను వినిపిస్తాను. నీ వారిని వినిపిస్తా. ఏ విషయంలో పడిపోయారని నువ్వు అనుకుంటున్నావో ఆ పడిపోయిన స్థితిలో నుండి నేను లేవని అనుకుందా. అయ్యా, నా కుటుంబం ఆత్మీయంగా పడిపోయి, ఆర్థికంగా పడిపోయి, ఆరోగ్యపరంగా పడిపోయి, అన్ని విషయాలలో పొంగిపోయి పడిన అనుభవం ఉన్నది. ఎలాంటి బోధన నీళ్ళు లేదు. అనుకోకుండా అలాంటి స్థితిలో నుండి నేను లేవనెత్తాను. ఇంకా బంధకములలో పడిపోయి బంధకములో పడి ఉంది నిరీక్షణ కలగాలన్నారు. నిరీక్షణ గలవారులారా, నీ కోటకు మరలా ప్రవేశం. మీ కోటలో మరలా ప్రయాణం. నీ విశ్వాసాన్ని బట్టి, నీ నిరీక్షణను బట్టి నా దేవుడు అంటున్నాడు ఏమని, నీ కోటను మరలా ప్రవేశం. ఎలా ప్రవేశించాలంట? నిరీక్షణ. నా దేవుడు తప్పకుండా నా స్థితిని మారుస్తాడు, నా పరిస్థితిని మారుస్తాడు, నా కుటుంబాన్ని విడుదలనిస్తాడు. పంచుకోబడిన అనుభవం ఉంటే తప్పకుండా నా దేవుడు ఏం చేస్తాడో బంధకాల నుండి విడిపిస్తాడు, పడిపోయిన స్థితిని లేవనెత్తాడు, పెరిగిన స్థితిని లేవనెత్తాడు. మళ్ళా 12వ వచనం చదువురా. బంధకములలో బంధకంలో పడిపోయి పడి ఉంది. నిరీక్షణ కలగాలన్నారు. ఎట్లున్నది ఇప్పుడు పరిస్థితి? ఈ మాట వింటున్నప్పుడు ఏ బంధకంలో అయితే పడిన అనుభవంలో ఉన్నావో అని అనిపించినావో నా దేవుడు అంటున్నాడు, నీ తలెత్తి కోటలోనికి మరలా ప్రవేశం. ఏ కోట ఇది? సర్వశక్తి కలిగిన రాజులకు రాజు అయినటువంటి దేవుని కోటలో విశ్వాసంతో నిరీక్షణతో ప్రవేశించారు. ఎట్లా ప్రవేశించాలి? తప్పకుండా నా దేవుని సన్నిధిలో నేను అడుగు పెట్టాను కనుక నా దేవుడే అద్భుత కార్యం జరిగించారు. అలా నువ్వు దేవుని మందిరంలో విశ్వాసం కలగాలి. ఏంటిది? దేవుని యొక్క కోట. మనం పాట పాడతాం, నా కొంత కోట నీదే, నా బాబు మాట కాదు, నా దేవుని మాట వినండి. ఆయన కోటలో అడుగు పెట్టేటప్పుడు నిరీక్షణ కలిగిన వ్యక్తిగా పరిపూర్ణమైన విశ్వాసంతో నువ్వు అడుగు పెడితే ఏ బంధకాలంలో అయితే ఉంటావో ఆ బంధకాలంలో నుండి నేనేం చేస్తాను? తప్పకుండా వినిపిస్తాను. మనం అనుకుంటున్నాం మన పరిస్థితిని బట్టి, మన స్థితిని చూసి ఏమని, మన దేవుడు చూడట్లేదు, మన దేవుడు పట్టించుకోవట్లేదు, నా దేవుడు ఇంకా ఎప్పుడు నన్ను లేవనెత్తుతాడు, ఇంకా ఎన్ని రోజులు నీ సమస్య, ఇంకెన్ని రోజులు నీ దుఃఖం, ఇంకా ఎన్ని రోజులు నీ బాధ, ఇంకా ఎన్ని రోజులు నీ కష్టం అని చెప్పి మనం కుంగిపోతాం. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? అలా అలా వదిలేసేవాడు కాదు. అర్థమవుతుందా? మనమన్నా చూసి చూడనట్టుంటారేమో కానీ దేవుడు ఎవరట? ఎవరట? మన దేవుడు కనులారా చూస్తాడు. అంటే తీక్షణంగా పరిశోధించేవాడు. ఎందుకు నీ ముఖం వాడిపోయి, ఎందుకు నీ మాట సరిగ్గా గంభీరంగా రావట్లేదు, ఎందుకు నువ్వు కురిగిపోయినట్టున్నావు, ఎందుకు నీ మాటలో మాధుర్యం ఏమైతే, నీ మాటల్లో మాధుర్యం అయితే ఏమైపోయింది, నీ ప్రార్థనలో వైరాగ్యం ఏమైపోయింది, నీ విశ్వాసంలో స్థిరత్వం ఏమైపోయింది, ప్రతి దాని అనువాదాన్ని పరిశోధించేదే. కొన్నిసార్లు మనుషులమైన మనమే ఒక వ్యక్తి ఆయన ముఖాన్ని చూసినప్పుడు ఏది ముఖం అంతా వాడిపోయినట్టున్నది, వాళ్ళతో ఉన్నట్టున్నావు, దుఃఖంతో ఉన్నట్టున్నావు, ఏదో సమస్యతో ఉన్నట్టు అనిపిస్తుంది అంటామా? అన్నాం. ఎందుకంటే తన ప్రవర్తనలో, తన ముఖ కదలికలో విచారము కనబడుతుంది కనుక మనుషులమైన మనమే కనిపెట్టగలం. మనంతో కాదు. అలాంటిది మనుషులు పైరుపానే చేస్తారు. కానీ నేను ఎవరిని అంత రంగాలను చూసేదేవుడు. మన స్థితి ఎవరు మనుషులు చూడకపోయినా నాకేమంటున్నా, నేను కనులారా చూస్తున్నా. నేను నీకు ఏ కష్టం ఉన్నదో నాకు తెలుసు, నీకు ఏ బాధ ఉన్నదో నాకు తెలుసు, నీకు ఏ సమస్య ఉన్నదో నాకు తెలుసు, నీకు ఏ అవసరం ఉన్నదో నాకు తెలుసు, నీకు ఏ కోరిక ఉన్నదో నాకు తెలుసు. నీ దేనిని బట్టి నువ్వు కృంగిపోయినావో నాకు తెలుసు. తలతో నేను తలపించుకునే పరిస్థితి అడుగుతాను. ఎందుకు? దేవుని యొక్క వాగ్దానం, నా ప్రజలు ఎన్నడూ సిగ్గుపోవాలి. యెహోవాను కలిగినటువంటి ప్రజలు ధన్యులు.
నేను అలాంటి అనుభవంలో స్థిరవచ్చు. సిగ్గుపడే స్థితిలో నేను నిలిచెప్తాను. విశ్వాసంతో నిరీక్షణతో దేవుని కోటలో ప్రవేశించి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు రావాలి, నిరీక్షణతో రావాలి. ఉపవాస ప్రార్థనని నువ్వు నిర్లక్ష్యంగా తీసుకోవాలి. అందుకే ఎందుకంటే మన స్థితిని మార్చేది, మన పరిస్థితిని మార్చేది, మన కుటుంబం అంతా దేవుని మందిరంలో బంధకాలు కలిగిన అనుభవంలో ఏ పరిస్థితిలో ఉన్నా మన కుటుంబ బంధకాలన్నీ తెచ్చేది. అందుకే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు రావాలి, కుటుంబ సమేతంగా రావాలి. కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో మొదలుపెట్టాలి. దేవుడు ఇచ్చిన అవకాశం, దేవుడు ఇచ్చినటువంటి అద్భుతం. అందుకే అంటున్నాను ఏమని, మీలో బంధకాలలో ఎవరైనా వారి బంధకాలు మరి మన ఇంటి వారిలో ఉన్న వారి బంధకాలు తెలిసిన వాళ్ళంటే వారిని ఎక్కడ ఉంచాలి? దేవుని మందిరంలో ఉంచాలి. అప్పుడు దేవుడే తనలో ఉన్న బంధకాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధకాలు అన్నింటినీ తెలిచేస్తారు. అలాంటి విశ్వాసంతో మందిరానికి రావాలి. అలాంటి విశ్వాసంతో నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలోనూ ఉపవాస ప్రార్థన చేయాలి. అది విశ్వాసంతో కూడిన ప్రార్థన. ఏదో వచ్చామా వెళ్దామా అన్నట్టు కాదు. నీ కుటుంబం ఏ సమస్య ఉన్నదో దాన్ని తీక్షణంగా పరిశోధించగలిగి రావాలి. అందుకే నువ్వు మందిరానికి వచ్చే ముందే నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా తీస్తావు. అంటున్నాడు, నీ ప్రవర్తన అంతా ఎందుకు ఇలా ఉన్నారు, నా కుటుంబంలో ఉన్న వారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, సమస్త మంత్రులు కూడా పరిశోధించి పరీక్షించి ఆ పరిస్థితికి తగిన పరిష్కారం కొరకైతే మంత్రులు పెట్టి నిరీక్షణతో విశ్వాసంతో నీతిముక్తుడైన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థనకు కలిగిన ప్రతిఫలము చేత నీ కుటుంబంలో ఉన్న బంధకాలన్నింటినీ వినిపించి లేవనెత్తి ఆయన ఉన్నతమైన ఆశించిన సాక్షి కలిగిన జీవితాన్ని అనుగ్రహించి నిన్ను రక్షించి నీకు దేవుడు తోడుగా ఉన్నాడన్న సంగతిని రూపరిచి నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. దేవుడి మాటను దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధానంలో ఏదో ఉపవాస ప్రార్థన వెళ్తున్నానంటే వెళ్తున్నానని కాదు.